త్యాగానికి, సహనానికి, మౌన విప్లవానికి ప్రతిరూపమైన మాతా రమాబాయి అంబేద్కర్ 128వ జయంతిని పీలేరు నియోజకవర్గంలోని కాకులారంపల్లి పంచాయతీ కోళ్లఫారం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలతో కలిసి వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ డివైఎంసీ రాష్ట్ర అధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు, మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్, ఏపీ డివైఎస్ఎస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కిల్లా విజయ్ కుమార్, ఎండిపిఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ వేలూరు పురుషోత్తం మాట్లాడారు. తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి బహుజన వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు తన బిడ్డలను సైతం త్యాగం చేసిన ఎవరన్నా ఉన్నారంటే అది మాతా రమాబాయి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు లండన్లో చదువుకునే రోజుల్లో తనకు ఫీజు కట్టేదానికి డబ్బులు పంపించమని చెప్పేసి ఉత్తరం రాసి ఆమె ఏం మాట్లాడకుండా డబ్బు పంపించడం జరిగింది. ఈ కాలంలో ఎవరంటే అట్లా చేసేవాళ్ళు, ఈ కాలంలో ఎవరన్నా అట్లా త్యాగం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా, అది మాతా రమాబాయికే ఘనత చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా బహుజన వర్గాల ప్రజలు ఈరోజు సమాజంలో సగౌరవంగా, అదేవిధంగా అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి ఈరోజు వెలుగుతున్నారంటే సమాజంలో ఆయన పెట్టిన దీక్ష అని చెప్పేసి ఈరోజు మాతా రమాబాయి వారి పెట్టిన దీక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ మాతా రమాబాయి స్ఫూర్తికి మనం నిరసనగా తీసుకొని వారి యొక్క ఆశయాల కోసం మనం పనిచేసినప్పుడే మనం నిజమైన ఘన నిర్వాళులు అర్పించే వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి గారైన రమాబాయి గారి జయంతి సందర్భంగా మనము ఇక్కడ కోళ్లఫారంలో ఆమె జయంతి వేడుకలను నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ స్త్రీ చేయని త్యాగం రమాబాయి అంబేద్కర్ గారు చేసి తన భర్తను ఉన్నత శిఖరంలో పెట్టినటువంటి ఘనత రమాబాయి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆమె తన పిల్లలను సైతం, వారి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా అంబేద్కర్ గారి ఉన్నతికి, ఆయన ఉన్నత శిఖరాలకు బాటలు వేసిన త్యాగమూర్తి రమాబాయి అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా మేము అందరినీ కోరేది ఒకటేనండి, ఎందుకంటే రమాబాయి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లల్ని, వారి భవిష్యత్తుకి పునాదులు వేసిన మహిళా లోకానికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు రమాబాయి గారిని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లల్ని కూడా అదే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మేము మహిళా లోకాన్ని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రజా సంఘాల నాయకులకి అందరికీ మరొకసారి జైవ్యం తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు రమాబాయి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కోళ్లఫారం మాజీ సర్పంచ్ అనే రమణన్న గారికి, అలాగే జిల్లాల ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పాలకుంట శ్రీన గారికి, తుమ్మల ధరణి కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రమాబాయి గారి జరుపుకుంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత, రాజ్య ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారు ఇంత వరకు వచ్చారంటే దానికి కారణం రమాబాయి అంబేద్కర్ గారు అని చెప్పి మనము భావించాలి కాదు, 100% రమాబాయి గారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడానికి కానీ, రాజ్యాంగాన్ని రచించక ముందు చదివిన చదువులకు కానీ ఆ యొక్క రమాబాయి గారి ప్రోద్బలం అనేటువంటిది ఉన్నదని చెప్పి మనం భావించాలి. తల్లి తండ్రి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి రమాబాయి అంబేద్కర్ని పెళ్లి చేసుకున్న తర్వాత అలాగే సేమ్ అదే పేదరికంతో 4 బిడ్డలను కానీ ఆమె నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ వారి ఆశయాల కోసమే పనిచేసింది. అంబేద్కర్ గారు బయట దేశాలు చదువుకునేటప్పుడు పీడకలమ్మి సంపాదించిన డబ్బులు బిడ్డ ఆరోగ్యం బాగలేకపోతే ఆ యొక్క ఆరోగ్యానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా అంబేద్కర్ గారి చదువు కోసము వెచ్చించింది. ఆ విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ప్రతి దాంట్లోనూ ఒక భాగస్వామిగా ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజనుల యొక్క అణగారి వర్గాలను అంటరానితనాన్ని నిర్మూలించడానికి పూనుకొని దేశమంతటా ఉన్నటువంటి అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క గాఢమైన ఒక దీంతో ముందుకెళ్తా ఉంటే దానికి ఎన్నుకుంటూ నడిపించిన వ్యక్తి రమాబాయి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక సొంత కుటుంబం కోసం కాకోకుండా సమాజం కోసం అంబేద్కర్ గారు పనిచేస్తూ ఉంటే దానికి వెనకాల ఉండి
నా సొంత లాభం కోసం, అంటే నా కుటుంబానికి నువ్వేం చేయలేదనేటువంటి భావన లేకోకుండా ఆయన ప్రోత్సహించి ఆయన కష్టపడిన డబ్బులు కూడా ఆయన కోసం పంపించి చదివించి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని నిర్మూలించడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి నా భర్త అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి సందర్భం. ఈ మధ్య కాలంలో మన కుటుంబంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా ఒక పని భర్త పని చేయకపోతే, భర్త సంపాదించకపోతే మనం నానా మాటలు అంటాం. అలాంటిది ఆయన యొక్క భర్త సంపాదించకపోయినా నిరుపేదరికంలో ఉన్న కనీసం బిడ్డలు ఆరోగ్యం బాగలేకపోతే ఖర్చు పెట్టడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఆయన సంపాదించిన డబ్బులు భర్తకే ఖర్చు పెట్టింది. అంటే భర్త యొక్క ఆలోచన కానీ, భర్త యొక్క కర్తవ్యం కానీ, భర్త నిర్ణయించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి భార్య భాగస్వామి అయింది. కాబట్టి రమాబాయి గారి జీవితం అనేటువంటిది ఒక ఆదర్శమైనటువంటి జీవితము. దీన్ని అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రమాబాయి గారి యొక్క సిద్ధాంతాలు కానీ, రమాబాయి యొక్క ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు పీలేరు మండలం కోలపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినటువంటి భార్య రమాబాయి అంబేద్కర్ పుట్టినరోజును గ్రామస్తులు మరియు దళిత సంఘాల నాయకుల మధ్యలో జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రతి మగవాడి విజయాన్ని వెనకాల ఒక స్త్రీ అనేది ఉంటుందంటారు. అది మనం గ్రహిస్తే అంబేద్కర్ విజయాల వెనకాల ఆమె భార్య అయినటువంటి రమాబాయి ఆమె వెనకాల ఉండి నడిపించడం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చిన్నతనంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చిన్నతనంలో 9 సంవత్సరంలో అంబేద్కర్ 15 వయసులో ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన చదువుల కోసం ఆయన విదేశాలలో సీట్లు వస్తే విదేశాల్లో చదవడానికి వెళ్ళినప్పుడు రమాబాయి కూడా నా భర్త వెళ్ళి సమాజం కోసం ఏదో గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ 1941లో ద థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ ఒక పుస్తకాన్ని ఆమె కోసం రచించి ఆమెకు బహుమానం కూడా ఇచ్చినారని కూడా అంబేద్కర్కు ఈ సందర్భం కూడా మీకు తెలియజేస్తాను. అంతేకాదు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు అందరితో సమానంగా ఉండాలి, ఒకరు ఎక్కువ తక్కువ కాదని నా భర్త ఇలాంటి త్యాగాలు చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి కూడా అందించడం అనేది కూడా చాలా గొప్పగా అనేసింది. కూడా ఆయన ప్రతి ఒక్క అడుగులో కూడా ఆయన కూడా పాలు పంచుకుంటూ ఆయన ముందుకు సాగినంపింది కూడా మన రమాబాయి అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ గతాన్ని మర్చిపోకూడదు, చరిత్ర మర్చిపోకూడదు. ఎందుకు మన ఈ సమాజంలో ఈ రోజుట్లో కూడా మనం ఈ విధంగా తిరుగుతున్నాము, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏమనేది కూడా ఈ అందరినీ మహానుభావులు కూడా తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా సమాజంలో మనం కూడా ఐక్యంగా ఉండి మెలుసుకోవాలని కూడా నీ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆమె యొక్క సేవలు గుర్తు చేస్తూ ఆమె దేశానికి తన భర్త ఆమె ఎన్నో త్యాగాలు చేసి లాస్ట్కి నా జాతి వాళ్ళు రానున్న రోజుల్లో అందరికీ సమానంగా ఎదుగుతారని వాళ్ళకి కళల ఆశయంతో కూడా లాస్ట్కి వాళ్ళకి జబ్బులు వచ్చి కూడా చనిపోయే పరిస్థితులు కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే సమాజంలో మనమందరూ కూడా ఐక్యంగా ఉండి మన హక్కులను పొందుకుంటూ సమానంగా ముందుకెళ్ళాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దళిత సంఘ నాయకులకు గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.